ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో విద్యార్థులు సమాజ మార్పు కోసం దిక్సూచిలా ఉండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలోని కావేరీ యూనివర్సిటీ సీడ్ కంపెనీని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్కు కావేరీ సీడ్స్ అధినేత జీవీ భాస్కరరావు, యూనివర్సిటీ ఉపకులపతి వెల్చాల ప్రవీణ్ రావు స్వాగతం పలికారు. అత్యాధునిక హంగులతో ఏర్పాటైన కావేరీ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ను గవర్నర్ ప్రారంభించారు. కీలక వ్యవసాయ రంగంలో ఏఐ, ఎంఎల్ ల్యాబ్, పాథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ హెల్త్ ల్యాబ్ను సందర్శించారు. కావేరీ సీడ్స్ యూనివర్సిటీ తమ రంగాల్లో సాధించిన అసాధారణ పురోగతి, విజయాలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్ని యూనివర్సిటీ ఛాన్సలర్ భాస్కర్రావు వివరించారు. దేశంలో ప్రభుత్వ రంగానికి ధీటుగా ప్రైవేటు రంగంలో ఎక్కడా లేని రీతిలో అత్యాధునిక హంగులు, మౌలిక సదుపాయాలు, పరిశోధన, విత్తనోత్పత్తి కోసం యూనివర్సిటీ విత్తనోత్పత్తి పరిశ్రమను తీర్చిదిద్దామని కావేరీ సీడ్స్ వ్యవస్థాపకులు జీవీ భాస్కర్రావు అన్నారు. గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న వ్యవసాయంలో ఇంజనీరింగ్ టెక్నాలజీని పొందుపరుస్తూ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఏర్పాటు చేసిన కావేరీ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహిస్తున్నామని వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు వెల్లడించారు. ఈ ఇంటిగ్రేషన్ సెంటర్ గురించి, రీసెర్చ్ సెంటర్ గురించి చెప్పాలంటే మొత్తం రీసెర్చ్ మొత్తం కంబైన్డ్గా చేసి ఈ భారతదేశంలో మంచి విత్తనాలు ఇచ్చడానికి కోసం ఈ రీసెర్చ్ సెంటర్ స్థాపించడం జరిగింది. ఇది భారతదేశంలో ఏ కంపెనీ కూడా ఇటువంటి ఫెసిలిటీ లేదు. మేము అందుకోసమే ఈ కావేరీ సీడ్ కంపెనీ మరియు కావేరీ యూనివర్సిటీ రెండు కంబైన్డ్గా చేసి ఒక మంచి విద్యార్థులను తయారు చేయాలని చెప్పి కోరికతోని ఇటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేశాం. దానికి ఎంతో శ్రమించి 100 ఎకరాలలో యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. 150 ఎకరాలలో మన రీసెర్చ్ సెంటర్ స్థాపించడం జరిగింది. ఇది నేను అతిశయోక్తి కాదు, భారతదేశంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ మరియు సీడ్ కంపెనీ అని నేను అనుకుంటున్నాను. భారతదేశంలో కావేరీ యూనివర్సిటీ ఇది మొట్టమొదటి యూనివర్సిటీ. ఏ విధంగా అంటే యూనివర్సిటీ అండ్ ఇండస్ట్రీ ఒక దగ్గరికి వచ్చి యూనివర్సిటీని స్థాపించడం అన్నది మొట్టమొదటి. అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయంటే స్టూడెంట్స్ నేరుగా ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మొట్టమొదటిది. రెండోది ఈ అగ్రిటెక్ అనే యూనివర్సిటీ మనకు ఈరోజు ఇండియాలో ఎక్కడ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ విత్ అగ్రిటెక్ విజన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ యూనివర్సిటీ విత్ ఇన్ హౌస్ అకాడమియా ఇండస్ట్రీ ఎకోసిస్టమ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వీఆర్ ఆల్సో యాడింగ్ టు ఇట్ అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ కూడా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎంటైర్ అగ్రి ప్రొడక్షన్లో ఈరోజు మార్కెట్ లింకేజెస్ ఆర్ ఇంపార్టెంట్. సో అందుకోసం అంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాం.